నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని కొండవాలు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. నరవ సమీపంలోని అటవీ ప్రాంతం దగ్గరలో గ్రావెల్ తవ్వకాలు జరిగిన గొయ్యలో సగానికి పైగా కాలిపోయి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి సీఐ కె సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. పెందుర్తితో పాటు ఇతర ప్రాంత పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులను పరిశీలించి మృతుని వివరాల కోసం ఆరా తీస్తామని సీఐ సతీష్ కుమార్ తెలిపారు. మార్నింగ్ 9:30, 9:40 అండి అరౌండ్ ఇక్కడ నరవ ఏరియాలోనే ఓపెన్ ప్లేస్లోని ఇలాగ గుర్తు తెలియని బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు మేము అందరం వచ్చిందా చూసాం. అది యాక్చువల్ మన స్టేషన్కి ఇది 14-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది ఏరియా. ఆ 15 కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలోనే ఉంది. సో దాని మీద ఏం చేస్తాం, వెంటనే మన క్లూస్ టీమ్కి ఆప్షన్ నోట్స్ పెట్టాం. క్లూస్ టీము ఫింగర్ ప్రింట్ మన డాగ్ ట్రాకర్ ఉంటుంది, స్టెఫన్ డాగ్ కూడా తీసుకొచ్చాం. వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్, వీడియో కెమెరాస్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. అది మా నోట్స్ ఇంకెవరు చెప్పలేదు, వెరిఫై చేస్తున్నాం. నైట్ నుంచి మార్నింగ్ మధ్యలో అండి ఎప్పుడు జరుగుతుంది. నైట్ నుంచి మార్నింగ్ మధ్య అంటే ప్రిలిమినరీ చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది.